ఎంత పెద్ద వర్షం పడిందో కదా! మేము డిన్నర్ చేసి ఇంటికొస్తుంటే సడన్‌గా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్ద వర్షం పడింది. మాకసలు వైపర్స్ ఆన్ చేసుకున్న కార్ గ్లాసెస్ మాకు కనిపించలేదు. చాలా పెద్ద పెద్ద థండర్స్ సౌండ్స్ వినిపించినియి. చాలా భయమేసింది. అండ్ చాలా రోడ్స్ కూడా వాటర్‌తో అప్పుడే నిండిపోయి బ్లాక్ కూడా అయిపోయినాయి. కొన్ని యాక్సిడెంట్స్ కూడా అయినాయి యాక్చువల్లీ. మేము వచ్చేటప్పుడు చూసాము. పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ పడిపోయినాయి. కొన్ని చోట్ల బైక్స్ కూడా పడిపోయినాయి. అండ్ రోడ్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మేబీ రెయిన్ వల్ల ఏమో తెలియదు. చాలా స్లోగా వెళ్ళినాయి ట్రాఫిక్ కూడా. ఇక్కడ చూసారా ఎంత పెద్దది పడిపోయిందో. చాలా మేము స్లోగా వచ్చాము. మెట్రో రైల్ దాని కింద వచ్చాము. అప్పుడు కొంచెం సౌండ్ తగ్గి కొంచెం కనిపించిందనమాట మాకు కార్కి. అసలు ముందైతే మేము కాసేపు ఆగిపోతాం అనుకున్నాం. కానీ అక్కడ ఏ ఒకటి పడిపోతున్నాయని చెప్పి మేము స్లోగా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వాటర్ చూసారా, ఏదో రివర్ పక్క నుంచి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఫుల్గా మొత్తం అన్నీ మునిగిపోయినాయి అనమాట. చాలా భయమేసింది వచ్చేటప్పుడు. ఇంకా మేము చాలా వేరే వేరే రూట్స్ తీసుకొని రావాల్సి వచ్చింది ఇంటికి వచ్చినప్పుడు. సో రేపు పొద్దున్న మార్నింగ్ మీరు వెళ్ళేటప్పుడు కొంచెం రోడ్స్ చూసుకొని వెళ్ళండి. బ్లాకేజెస్ ఉంటాయి. అండ్ వెళ్ళేటప్పుడు కొంచెం అన్నీ అబ్జర్వ్ చేసుకొని వెళ్తే బెటర్. ఇక్కడ చూసారా బైక్ ఎట్లా పడిపోయిందో, అక్కడ అన్నీ ఫ్లెక్సీస్ అన్నీ ఇక్కడ చాలా చోట్ల పడిపోయాయి. కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే కార్లోంచి అంత పెద్ద సౌండ్ వచ్చింది. పైన వర్షం చినుకులు చాలా స్కేరీగా అనిపించినాయి నాకు. ఇక్కడైతే ఒక పోల్ కూడా పడిపోయింది హైవే పైన ఇది. సో బీ కేర్ఫుల్ గాయ్స్. ఇంకా 2-3 days ఈ రెయిన్ ఉంటుంది అంటున్నారు కాబట్టి సో ప్లీజ్ చెక్ అండ్ go wherever you go. And please do subscribe for my channel. Thank you.